కామన్ కాజెస్ మీరు చాలా స్పైన్ కేసెస్ నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్తో కామన్గా చాలా మంది పేషెంట్స్ని చూస్తుంటారు కదా. సో మోస్ట్ కామన్ కాజెస్ బ్యాక్ పెయిన్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏమేమి ఉంటాయండి? సో బ్యాక్ పెయిన్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. అందరూ ఫస్ట్ థింగ్ భయపడేది ఏంటంటే అన్ని బ్యాక్ పెయిన్స్ సర్జరీకి అవసరం పడతాయని. బట్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ బ్యాక్ పెయిన్ ఏంటంటే మస్కులర్ వీక్నెస్ వల్ల వస్తుంది. అది మన పోస్చర్ బాగోకపోయినా, మనం తీసుకునే విటమిన్ సప్లిమెంట్ సరిగ్గా లేకపోయినా, ఆహారం అంటే న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోకపోయినా బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ ఫస్ట్ డెవలప్ అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఏమన్నా కొంచెం థైరాయిడ్ కానీ షుగర్ కానీ కొంచెం అన్కంట్రోల్డ్ ఉన్నా కూడా మస్కులోస్కి వెళ్ళండి మజిల్ అండ్ బోన్ రిలేటెడ్ పెయిన్స్ వస్తాయి. దట్ టు మోస్ట్లీ బ్యాక్ పెయిన్ లాగా ప్రెసిపిటేట్ అవుతుంది. సో ముఖ్యంగా మనం ఇది ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చూస్తుంటాం కదా. బట్ ఈ మధ్య చాలా చిన్న ఏజ్లోనే చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఒకటి వెయిట్ ఎక్కువ ఉంటున్నారు ఈ రోజుల్లో. సో వీళ్ళకి ఎక్కువ మందికి బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ స్టార్ట్ అవుతున్నాయి కదా. సో వీళ్ళకి రీజన్స్ మీరేమనుకుంటున్నారు? ఈ మధ్య మనం వెరీ రెగ్యులర్గా చూసేది ఏంటంటే చాలా యంగ్ పీపుల్, ఐటీ జాబ్ చేసే వాళ్ళు, ఎక్కువ సెడెంటరీ లైఫ్ ఉండే వాళ్ళల్లో మనం చూస్తాము. సెడెంటరీ లైఫ్ అంటే అంత యాక్టివిటీ లెవెల్స్ తక్కువ ఉండటం వల్ల, ఎక్కువసేపు కూర్చొని ఉండటం వల్ల వస్తుంది. కూర్చునేటప్పుడు పోస్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం కూర్చునేటప్పుడు ఎప్పుడన్నా కూడా మన ఇయర్స్, షోల్డర్స్ అండ్ హిప్స్ అన్నీ కూడా ఒక స్ట్రైట్ లైన్లో ఉంటే ఏంటంటే బ్యాక్ మీద ప్రెషర్ అనేది తక్కువ పడుతుంది. అండ్ లంబర్ సపోర్ట్ ఉన్న కుర్చీలు అన్నవి లాంగ్ సిట్టింగ్ వాళ్ళకి మనం సజెస్ట్ చేస్తూ ఉంటాము. ఇవి కనుక లేని వాళ్ళల్లో కొంచెం జనరల్లీ బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం. సో చాలామంది చాలా అంటే పెయిన్తో చాలా మంత్స్ ఇయర్స్ నుంచి బాధపడుతున్నామని చెప్తుంటారు కదా డాక్టర్ గారు. సో ఎవరికి మనము ట్యాబ్లెట్స్ ఆల్రెడీ అన్ని ట్యాబ్లెట్స్ వాడాము, అన్ని ట్రై చేసేసి ఉంటారు. సో వీళ్ళు రూట్ బ్లాక్స్ కానీ వీటికి అడ్వైస్ చేస్తుంటారు కదా. సో ఎవరికి రూట్ బ్లాక్స్ ఇస్తే బెటర్గా పనిచేస్తుంది అండ్ ఎక్కువ సివియర్గా ఉన్న వాళ్ళకి కూడా రూట్ బ్లాక్స్ పనిచేస్తాయా? ఇది రూట్ బ్లాక్ అన్నవి ఇండికేషన్ కరెక్ట్గా మీరు చెప్పినట్లు ఏంటంటే చాలా సంవత్సరాలు లేదా నెలలు మందులు వాడి ఫిజియోథెరపీ ఎక్సర్సైజులు చేసి అప్పటికి తగ్గని వాళ్ళల్లో జనరలీ బ్లాక్ ఒకటి మనం సజెస్ట్ చేస్తాం. వాళ్ళకి సర్జరీ అవసరం పడదు, అయినా కూడా మందులతో తగ్గట్లేదు అన్న వాళ్ళని మనం ఇంజెక్షన్స్ కానీ రూట్ బ్లాక్స్ కానీ ఇచ్చి తగ్గిస్తాము. రెండోది ఏంటంటే సర్జరీ ఇండికేషన్ ఉన్నా కూడా వాళ్ళు ఫిట్గా లేకపోయినా, వాళ్ళ హెల్త్ కండిషన్ బాగోకపోయినా పెయిన్ రిలీఫ్ కోసం మనం ఇంజెక్షన్స్ అండ్ రూట్ బ్లాక్స్ ఇస్తూ ఉంటాం. దానివల్ల బాగా రిలీఫ్ వస్తుంది అండ్ రిలీఫ్ కొన్ని ఎక్కువ రోజులే ఉంటుంది రిలీఫ్ అన్నది. పెయిన్ మెడిసిన్కి అండ్ సర్జికల్ మీరు ఇచ్చే రూట్ బ్లాక్కి ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా? డోసెస్ కానీ డ్యూరేషన్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయండి? ఇది ఇప్పుడు చాలా మంది అనస్థీషియా డాక్టర్స్ అండ్ పెయిన్ ఫిజిషియన్స్ చాలా రూట్ బ్లాక్స్ అండ్ అవి ఇస్తున్నారు. బేసిక్గా ఇచ్చే ట్రీట్మెంట్ ఒకటే ఉంటుంది. బట్ హోలిస్టిక్ అప్రోచ్ అన్నది అంటే ఇప్పుడు కరెక్ట్గా ఇప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ సర్జరీ చేయాలన్నా వీ కెన్ డూ. హోలిస్టిక్ అప్రోచ్ కింద డెఫినెట్లీ సర్జన్స్ హ్యావ్ ఎ బెటర్ పర్స్పెక్టివ్ కంపేర్ టు పెయిన్ ఫిజిషియన్స్. యాక్చువల్గా సర్జరీకి ఎప్పుడు వెళ్ళాలంటారు డాక్టర్ గారు? స్పైన్ బ్యాక్ పెయిన్కి ఫస్ట్ అండ్ నెక్ పెయిన్కి కూడా రెండింటికి చెప్పగలరు? బ్యాక్ పెయిన్ నుంచి కాళ్ళలోకి సయాటికా అంటాం. అంటే కాళ్ళు మొత్తం జాలులాగా లాగటం కానీ, తిమ్మిళ్ళు నొప్పి మంట వచ్చినప్పుడు అది చాలా రోజులు అంటే 2 నెలలు 3 నెలలకు కూడా తగ్గకపోతే ఫస్ట్ మనం ఎంఆర్ఐ తీయిస్తాము. ఎంఆర్ఐ తీయించి మనం కన్ఫర్మ్ చేసుకొని మందులతో తగ్గట్లేదు, మన డే టు డే యాక్టివిటీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి అన్నప్పుడు మనం వెళ్తాము. దీన్ని రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటారు. అది ఒకటి 6 వారాలు కానీ 2 నెలలు కానీ తగ్గకపోయినా, రెండోది ఏంటంటే కాళ్ళల్లో చేతుల్లో ఉన్న వీక్నెస్ వచ్చినా, నడక తేడా పడినా కూడా, లేదా యూరిన్ మోషన్ ఎఫెక్ట్ అయినా కూడా అప్పుడు మనం వెంటనే ఎంఆర్ఐ తీయించి సర్జరీ అనేది మనం సజెస్ట్ చేస్తాము. సర్జరీ అంటే చాలా మంది భయపడుతుంటారు కదండి సార్. సో సర్జరీ చేసిన తర్వాత రికవరీ ఎలా ఉంటుంది? మీరు చేసిన కేసెస్లో ఎంత ఫాస్ట్గా పేషెంట్ని బెడ్ పై నుంచి లేవడం కానీ, నడిపించడం కానీ, అండ్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ కూడా ఎలా ఉంటాయి అనేది ఒకసారి మన వాళ్ళకి. సో సర్జరీ అన్నది ఇప్పుడు వచ్చిన మనకున్న ఎక్విప్మెంట్ కానీ, ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్స్ వైజ్ కానీ మనకి లంబార్ సర్జరీ అంటే కింద భాగంలో మనం ఎక్కడైతే చేస్తామో వెరీ మచ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. జనరల్లీ బెడ్ రెస్ట్ లాంటివి ఏమి ఉండవు. పొద్దున్న ఆపరేషన్ చేసినప్పుడు సాయంత్రం నడిపించడం, నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేయడం వరకే ఉంటుంది. అగైన్ కేస్ టు కేస్ అంటే పేషెంట్ మారుతుంది. బట్ మొత్తాన్ని 98% ఆఫ్ ద పేషెంట్స్కి మనం ఏంటంటే సేమ్ డే నడిపిస్తాము, 2 రోజుల్లో కొంచెం ఇంటికి కూడా పంపించవచ్చు. అదే మెడకి చేసిన సర్జరీస్ అనేది రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది. రిస్క్ ఎక్కువ ఉన్నా కూడా మనం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అగైన్ 95% ఆఫ్ ద పీపుల్ సేమ్ డే నడిపించడం, నెక్స్ట్ డే ఇంటికి పంపించడం ఇలానే ఉంటుంది. అందరూ భయపడేలాగా ఆపరేషన్ చేసిన తర్వాత కాళ్ళు చేతులు చచ్చిపడిపోవటం లేదా మంచాన్ని పడిపోవటం అన్న రిస్క్ అన్నది ఇప్పుడున్న మన అడ్వాన్స్మెంట్లో చాలా చాలా తక్కువ. సో అడ్వాన్స్మెంట్స్ అంటే ఎండోస్కోపీ ద్వారా మనకి ఇప్పుడు అపెండిక్స్ ఆపరేషన్కి ఎండోస్కోపీ ఎలా యూస్ చేస్తుంటారో కెమెరాలు యూస్ చేసి, సో స్పైన్కి కూడా అలా యూస్ చేయడం ఇలాంటివి మీరు చేస్తుంటారండి?
అవునండి, ఇప్పుడు మీరు అన్నట్లు ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అన్నది ఇప్పుడు చాలా చాలా అడ్వాన్స్డ్. అది నేను చేస్తాను. దాంట్లో ఏంటంటే మనం లోకల్ అనస్థీషియా అంటే పూర్తి మత్తు ఇవ్వకుండా కూడా మనం ఆపరేషన్ చేసేయచ్చు. సేమ్ డే కేర్ ప్రొసీజర్లో కూడా మనం ఇంటికి పంపించవచ్చు. దానివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే సర్జికల్ స్కార్ అన్నది చాలా చిన్నగా ఉంటుంది. 1 సెంటీమీటర్ టు 2 సెంటీమీటర్ కట్లో మనం మొత్తం ఆపరేషన్ కంప్లీట్ చేస్తాము. రెండోది ఏంటంటే బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, సర్జరీ తర్వాత పెయిన్ అన్నది తక్కువ ఉంటుంది. సో రిటర్న్ టు వర్క్ అన్నది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో మరి ఇంత ఫాస్ట్గా ఉంటుంది అంటున్నారు, రిజల్ట్స్ ఎలా ఉంటాయి? సేమ్ ఈక్వల్గా ఉంటాయా, ఇంకా బెటర్గా ఉంటాయా ఓపెన్తో కంపేర్ చేస్తే? దీని మీద మేము రీసెర్చ్ చేసామండి. అరౌండ్ 2500 మెంబర్స్ పేషెంట్స్లో అక్రాస్ ఇండియా కొంచెం మల్టీసెంట్రిక్ స్టడీ అవి చేసి మనకు వచ్చిన రిజల్ట్స్లో ఏంటంటే రెండిట్లో ఈక్వల్గా ఉంటాయి. ఏదైతే కాలు నొప్పి, చేయి నొప్పి, సయాటికా పెయిన్ ఏదైతే ఉందో అది రెండిట్లో ఈక్వల్గా తగ్గుతుంది. కానీ సర్జికల్ స్కార్ ఇమీడియట్గా సర్జరీ తర్వాత వచ్చే నొప్పి మాత్రం ఈ ఎండోస్కోపిక్ పద్ధతిలో చాలా చాలా తక్కువ ఉంటుంది ఓపెన్ పద్ధతితో పోలిస్తే. ఓకే అండి. సో మనకు బ్యాక్ పెయిన్ ఇప్పుడు యంగ్ జనరేషన్ కానీ ఓల్డ్ పేషెంట్స్కి కానీ సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ వర్సెన్ అవ్వకోకుండా? ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఎటువంటి ఎక్సర్సైజులు కానీ ఎలాంటి జాగ్రత్తలు, లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమన్నా మాకు ప్రేక్షకుల కోసం కొంచెం చెప్పండి సార్. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే మనం మెయిన్గా ఎక్కువ ఏంటంటే వెస్టర్న్ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలని చెప్తాం. జనరలీ స్పైన్ కానీ నీ ప్రాబ్లమ్స్ కానీ ఏంటంటే ముందుకు వంగి చేసే పని, బరువు ఎత్తే పని లేదా నేల మీద కూర్చునే పనులు మాత్రం కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. అవి చేసే కొద్ది ఏంటంటే నడుము మీద బాగా ప్రెషర్ అన్నది ఎక్కువ పడుతుంది, తొందరగా అరుగుదల జరుగుతుంది. సో ఇవి అవాయిడ్ చేయటం, ఫుడ్ ఎక్కువ ప్రోటీన్ డైట్ తీసుకొని కండరాల బలం పెంచడం ఒకటి. రెండోది అంటే విటమిన్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉంటే అవి కరెక్ట్ చేసుకోవటం. థైరాయిడ్, షుగర్లు ఇవన్నీ ఏమైనా ఉంటే అవి కంట్రోల్లో పెట్టుకోవటం. ఇలాగ అండ్ ఫిజికల్లీ యాక్టివ్గా ఉండాలి. పెద్దవాళ్ళు అయితే ఎక్కువ కొంచెం రోజుకి అట్లీస్ట్ 1 గంట సేపు నడవటం అవి చేయటం. చిన్నవాళ్ళు అయితే కొంచెం జాగింగ్లు, కార్డియో వర్కౌట్స్ చేయటం. ఇవన్నీ చేసి హోలిస్టిక్ అప్రోచ్ అంటాము. ఇవన్నీ కలిపి చేస్తే ఏంటంటే బ్యాక్ పెయిన్కి మనం చాలా దూరంగా ఉండొచ్చు, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. Like and subscribe Eagle Health and Beauty.